హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్నీస్ వరల్డ్. ఈ వీడియోలో మనం షిరిడీకి ఎలా వెళ్ళాలి, ఎక్కడ స్టే చేయాలి అండ్ కాస్టింగ్ గురించి, దర్శనం గురించి అండ్ మేము ఏం ప్లేసెస్ విజిట్ చేసామనేది తెలుసుకుందాం. ఫస్ట్ హైదరాబాద్ నుంచి షిరిడీకి బై ట్రైన్ ఎవ్రీ థర్స్డే అజంతా ఎక్స్ప్రెస్ మనకి 6:30కి అవైలబుల్లో ఉంటుంది. కాచిగూడ నుంచి అండ్ సాయినగర్ షిరిడీకి. బట్ నేనేం సజెస్ట్ చేస్తానంటే సాయినగర్ షిరిడీకిలో మీరు దిగడం కన్నా నాగోసోల్, ఎందుకంటే మేమైతే నెక్స్ట్ డే మార్నింగ్ నాగోసోల్ 7:30కి రీచ్ అయ్యాం. ఇది నాగోసోల్ రైల్వే స్టేషన్. అక్కడ మీరు బయటికి రాగానే ఇక్కడ కనిపించే విధానంగా మీకు అక్కడ ట్యాక్సీస్ అండ్ వ్యాన్స్ అవైలబుల్లో ఉంటాయి. పర్ హెడ్ దే విల్ ఛార్జ్ 100 రూపీస్, 150 రూపీస్ అండ్ 200 రూపీస్ డిపెండ్ అపాన్ ది బార్గెనింగ్. ఇంకా అక్కడి నుంచి మీకు జర్నీ ఆల్మోస్ట్ 1.5 hours ఉంటుంది. తర్వాత క్యాబ్ డ్రైవర్కి మనం బుక్ చేసుకున్న రూమ్ లొకేషన్ చెప్పామంటే వాళ్ళే డైరెక్ట్గా మనల్ని అక్కడ డ్రాప్ చేస్తారు. మేమైతే శ్రీ సాయిబాబా సంతాన్ ట్రస్ట్ వెబ్సైట్లో శ్రీ ఆశ్రమ్ భక్తి నివాస్లో టికెట్స్ అనేది బుక్ చేసుకున్నాం. బుకింగ్ ప్రాసెస్ ఎలా ఏంటి అని మీరు తెలుసుకోవాలనుకుంటే షార్ట్ వీడియోలో మీకు డీటెయిల్గా మెన్షన్ చేశాను. సో మీరు షార్ట్ వీడియోలో చూసుకోవచ్చు. అండ్ అక్కడికి రీచ్ అయిన తర్వాత మనం ఆల్రెడీ బుక్ చేసుకున్న రూమ్ డీటెయిల్ కాపీ అండ్ అలానే జిరాక్స్ అనేది, మన ఐడి ప్రూఫ్ జిరాక్స్ అనేది క్యారీ అవుట్ చేయాలి. ఎందుకంటే మనకి ఇక్కడ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఆధార్లో ఎలా అయితే నేమ్ అని ఉంటుందో అలానే మనం వెబ్సైట్లో కూడా అలానే మెన్షన్ చేయాలి. అక్కడ మెన్షన్ చేసిన తర్వాత అక్కడ రూమ్ కాస్ట్ ప్రైస్ వచ్చి 250 రూపీస్ ఉంటుంది పర్ డేకి. అండ్ ఇలా లైన్లో నిల్చుకున్న తర్వాత వెరిఫికేషన్ జరుగుతుంది. ఇక్కడ వీళ్ళు స్టాంప్ వేసి ఇస్తారు. తర్వాత మనకి రూమ్ అనేది అలాట్ చేస్తారు. అలాట్ చేసిన తర్వాత మనకి రూమ్ ముందర ఇక్కడ పిల్లలకి ప్లేయింగ్ ఏరియా అండ్ అలానే మనకి ఫ్రీ ఫుడ్, మీల్స్ అండ్ వాటర్ ఫెసిలిటీ అండ్ ఎవ్రీథింగ్ మనకి ఇక్కడే అవైలబుల్లో ఉంటుంది. ఇంకా మాకు ఎల్ బ్లాక్ అనేది అలాట్ చేశారు. సో ఇంకా బ్లాక్స్ అనేది ఈ విధంగా ఉన్నాయి. అండ్ ఇంకా మేము రూమ్కి అనేది రీచ్ అయిన తర్వాత ఇంకా ఫ్రెష్ అప్ అయ్యాం. అండ్ ఎవ్రీ రూమ్కి 3 మెంబర్స్ని అలాట్ చేస్తారు. లైక్ మనం బుక్ చేసుకునేటప్పుడే మనం అక్కడ మెన్షన్ చేసుకోవాలి ఎంతమంది ఏంటి అని చెప్పి. ఇంకా అలా రీచ్ అవ్వగానే ఇంకా మేము ఫ్రెష్ అప్ అవ్వడానికి ఇంకా మళ్ళీ దర్శనానికి వెళ్ళాలని చెప్పి ఫ్రెష్ అప్ అయ్యాం. ఇంకా మనం ఫ్రెష్ అప్ అయ్యి బయటికి వెళ్ళగానే ఆశ్రమం ముందునే మనకి ఫ్రీ బస్సెస్ అనేవి ఉంటాయి, శ్రీ సాయిబాబా ట్రస్ట్ అని చెప్పి. సో మేము బస్ కోసం వెయిట్ చేసేంత ఓపిక లేక ఆటోలో వెళ్ళిపోయాం. మనం షిరిడీలో ఎక్కడ ఆటో ఎక్కి ఎక్కడ దిగినా కూడా పర్ హెడ్కి 20 రూపీస్ అనేది ఛార్జ్ చేస్తారు. ఇంకా మేము దర్శనం ఆపోజిట్లో ఒక రెస్టారెంట్ ఉంటే మేము ఇంకా అక్కడ ఫుడ్ ట్రై చేసాం. ఓకే, లైక్ మహారాష్ట్ర ఫుడ్, మన ఫుడ్ కొంచెం అక్కడ ఫుడ్ తీయగా ఉంటుంది అంటారు కదా, బట్ అలా ఏం అనిపించలేదు. బట్ మన హైదరాబాద్లో ఎలా ఉంటుందో అలానే ఉంది. ఫుడ్ తిన్నాక మేము దర్శనానికి స్టార్ట్ అయ్యాం. ఇక్కడే మనకి 200 రూపీస్ టికెట్ చేసుకునే కౌంటర్ ఉంటుంది. అండ్ అలానే మనం చెప్పులు అలానే ఫోన్స్ కూడా మనం అక్కడే డిపాజిట్ చేయాలి. మనకి ఇక్కడ కూడా ఆప్షన్ ఉంది, ఆర్ఎల్స్ ఆన్లైన్లో కూడా ఆప్షన్ ఉంది. ఇఫ్ మీరు ఆన్లైన్లో బుక్ చేసుకుంటే మీరు ఆ కాపీ అనేది మనం క్యారీ చేయాలి. మేము ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం. ఆ ప్రాసెస్ ఏంటి ఎలా అనేది మీకు షార్ట్ వీడియోలో చూసుకోవచ్చు. అలా మా దర్శనం కంప్లీట్ అయిపోయింది. మాకు దర్శనానికి 1 hour టైం పట్టింది. అండ్ అక్కడే ఇంకా వెయిటింగ్ హాల్స్ ఉన్నాయి. ఇంకా వెయిటింగ్ హాల్స్లో ఒక 20 minutes వెయిట్ చేయించారు. ఇంకా మనకి ఆ వెయిటింగ్ హాల్స్లోనే ఒక క్యాంటీన్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇంకా మనకి అక్కడ క్యాంటీన్లో లైక్ వాటర్ బాటిల్ 5 రూపీస్ అలా ఉంటుంది అంతే, లైక్ రీజనబుల్ కాస్ట్. ఇంకా అలా దర్శనం అవ్వగానే బయటకు వచ్చి ఇంకా కావాల్సిన ప్రసాదాలు అన్నీ తీసుకున్నాం. ఇంకేదో చిన్న షాపింగ్ అనేది చేసాం. ఇంకా మనం దర్శనం చేసుకొని బయటికి రాగానే ఇంకా మనకి అక్కడే సరౌండింగ్స్లో చిన్న చిన్న టెంపుల్స్ అనేవి ఉంటాయి. ఇంకా అవన్నీ విజిట్ చేసాం. ప్రసాదాలు తీసుకొని ఇంకా మా రూమ్కి అనేది రిటర్న్ అయ్యాం. ఇక్కడితో హైదరాబాద్ టు షిరిడీ ట్రిప్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇంకా మేము షిరిడీ నుంచి నాసిక్కి ఎలా వెళ్ళాం, అక్కడ ఏం ప్లేసెస్ విజిట్ చేసాం అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. బాయ్ బాయ్.